హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా హీరోలో గ్లామర్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇది చూసుకుంటే ఇది 125cc కెపాసిటీ ఇంజిన్తోనైతే వస్తుంది. సో ఇదే కాకుండా దీనిలో 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. 2 వేరియంట్స్లో 3 టైప్స్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే వస్తుందన్నమాట. సో దీనిలో ఇంకా ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీ బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ గ్లామర్ వెహికల్లో ఫీచర్స్ గురించి చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి ఇలా హాలోజన్ బల్బ్తోనైతే హెడ్ ల్యాంప్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ సైడ్లో చూసుకున్నప్పుడు మనకు ఈ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అనేది ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే మెయిన్ ఫ్యూయల్ ట్యాంక్ ఇక్కడ వచ్చేసి కౌల్స్ అనేవి ఇక్కడ ఫ్రంట్ వరకు ఎక్స్టెండ్ అయినట్టు అయితే ఉంటాయన్నమాట. సో దీనిపైన చాలా స్టైలిష్గా ఉండే గ్రాఫిక్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఇది చూడడానికి చాలా స్పోర్టివ్ లుక్లో కొంచెం అగ్రెసివ్ డిజైన్లో అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే చూడవచ్చు అనమాట. సో ఇంకా ఈ సైడ్లో చూసుకుంటే మనకి గ్రాఫిక్ స్టిక్కరింగ్ అంతా కూడా ఉంటుంది. సో ఇక్కడ ఈ పిలియన్ సీట్ కింద చూసుకుంటే ఇక్కడ వచ్చేసి క్రోమియం ఫినిషింగ్తో ఉండే ఒక కౌల్ అయితే ఉంటుంది. ఈ వెహికల్కి స్పెషల్ అట్రాక్షన్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇలాంటి డిజైన్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. దీని బ్రాండింగ్ చూసుకుంటే ఇలా 3D ఎంబ్లెమ్లో ఉండే దీని నేమ్ లోగో అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి లోగో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో E20 ఫ్యూయల్ సపోర్ట్ ఉంటుంది. అంటే 20% ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ అయితే సపోర్ట్ చేస్తుంది. E20 స్టిక్కర్ కూడా మనం అయితే చూడవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఫుల్ డిజిటల్ మీటర్ అయితే వస్తుంది. సో దీనిలో రియల్ టైమ్ మైలేజ్ అయితే మనం చూడొచ్చు. సో ఇదే కాకుండా ఇంకా చాలా ఇండికేటర్స్ అయితే ఈ డిస్ప్లేలో మనం యాక్సెస్ చేయవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే మనకి ఈ డిస్ప్లేకి రైట్ సైడ్లో ఇక్కడ USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే ఈ ఛార్జింగ్ పోర్ట్ చూడొచ్చు. సో దీంతో మనము ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ మొబైల్ ఫోన్ కానీ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే మనకి రైట్ సైడ్ థ్రోటిల్కి I3S బటన్ అయితే ఉంటుంది. అంటే ఇంటిగ్రేటెడ్ ఇంజన్ స్టార్ట్ సిస్టమ్ అని చెప్పి దీని బటన్ అయితే పిలుస్తారు. సో మనం క్రౌడ్లో కానీ ఎక్కడ సిగ్నల్ పాయింట్ దగ్గర కానీ వెహికల్ని టెంపరీగా స్టాప్ చేయడానికి అండ్ స్టార్ట్ చేయడానికి సో ఈ బటన్ అయితే మనకు పనిచేస్తుంది అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ వెహికల్లో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అని ఉంటుంది. అంటే సైడ్ స్టాండ్ వేసినప్పుడు వెహికల్ కనుక స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాదు. వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఈ సైడ్ స్టాండ్ కనుక కిందికి వస్తే వెహికల్ అనేది ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఈ చైన్ సిస్టమ్ అనేది మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో చైన్ అనేది మనకు బయటికి విజిబుల్ కాదు, ఇంటర్నల్గా ఉంటుంది. సో ఇలాంటి సీల్డ్ చైన్ ఫీచర్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటి సీల్డ్ చైన్ ఫీచర్ వల్ల చైన్ డ్యూరబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ టెయిల్ ల్యాంప్ అనేది మనకు హెచ్ షేప్లో ఉండే టెయిల్ ల్యాంప్ అనమాట. అంటే టెయిల్ ల్యాంప్ వేసినప్పుడు మనకి ఏంటంటే ఈ లైట్ అనేది ఈ షేప్ అనేది హెచ్ షేప్లో కనిపిస్తుంది. సో దీన్ని సిగ్నేచర్ డిజైన్ టెయిల్ ల్యాంప్ అని అయితే పిలుస్తారు. సో ఇలాంటి టెయిల్ ల్యాంప్ డిజైన్ చూడవచ్చు. ఇది ఎల్ఈడితో అయితే వస్తుందన్నమాట ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో వీల్స్ వచ్చేసి ఇలా అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. సో ఇలాంటి అలాయ్ వీల్ డిజైన్ అయితే చూడవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఈ గ్లామర్ 125 మనం డిజైన్ పరంగా చూసుకుంటే ఫ్రంట్ నుండి ఈ లుక్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో దీనికి కొంచెం టాల్ వైజర్ ఉండి దీనిపైన ఈ హీరో లోగో అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి ఈ లోగో అయితే చూడొచ్చు. సో ఇంకా కిందికి వచ్చి చూసుకుంటే మెయిన్ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఇది హాలోజన్ బల్బ్తోనైతే ఇస్తారు. సో దీనికి 2 సైడ్స్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ మాత్రం బల్బ్తోనైతే వస్తాయి. సో దీంట్లో ఈ స్టిక్కరింగ్ చూసుకుంటే ఈ టెక్స్చర్ డిజైన్లో ఉండే డిఫరెంట్ స్టిక్కరింగ్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ వైజర్కి 2 సైడ్స్లో ఈ స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు అనమాట. సో ఇంకొంచెం సైడ్ నుండి చూసుకుంటే మనకి బాడీ స్టిక్కరింగ్ అంతా కూడా చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. సో ఇలా ఈ కౌల్స్ అన్ని ఎక్స్టెండ్ అయి ఉంటాయి ఫ్యూయల్ ట్యాంక్ నుండి. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన చూసుకుంటే గ్లామర్ అని చెప్పి 3D ఎంబ్లెమ్లో మనకి దీని బ్రాండింగ్ ఎంబ్లెమ్ అయితే కనిపిస్తుంది. సో ఇలా అయితే మనకు సైడ్ నుండి కనిపిస్తుంది అనమాట. సో ఇంకొంచెం మనం బ్యాక్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ కింది భాగంలో ఇక్కడ వచ్చేసి ఈ హీరో లోగో అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇంకా చూసుకుంటే కింద వచ్చేసి I3S లోగో అయితే ఉంటుంది. అంటే I3S ఫీచర్ ఉన్నట్టుగా ఈ స్టిక్కర్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే ఈ స్టిక్కరింగ్ అంతా కూడా చాలా స్టైలిష్గా అప్ టు టెయిల్ ల్యాంప్ వరకు అయితే ఎక్స్టెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇలాంటి గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. సో ఇంకొంచెం మనం పైన చూసుకుంటే సీట్ వచ్చేసి లాంగర్ సీట్ డిజైన్ ఉంటుంది. ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా సీట్ డిజైన్ అయితే చూడొచ్చు. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే గ్రాబ్ రేల్ వచ్చేసి ఇలా బ్లాక్ కలర్లో ఉంటుంది. సో చాలా సింపుల్గా ఉండే గ్రాబ్ రేల్ డిజైన్ అయితే ఉంటుంది. చాలా స్టాండర్డ్గా అయితే ఉంటుంది అనమాట. సో ఇంకొంచెం మనం బ్యాక్ చూసుకుంటే ఈ టెయిల్ ల్యాంప్ పైన హీరో స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. ఇంకా బ్యాక్ చూసుకుంటే ఈ టెయిల్ ల్యాంప్ అనేది ఎల్ఈడితో వస్తుంది. సిగ్నేచర్ డిజైన్లో ఉండే టెయిల్ ల్యాంప్ డిజైన్ అయితే చూడొచ్చు. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్తో వస్తాయి. కింద చూసుకుంటే ఇక్కడ నంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఈ ఎగ్జాస్ట్ చూసుకుంటే ఎగ్జాస్ట్ పైన ఇది న్యూ వెహికల్ కాబట్టి ఇక్కడ ఈ క్రోమియం ఫినిషింగ్తో ఉండే కౌల్ అయితే లేదు. నిజానికి ఇక్కడ క్రోమియం ఫినిషింగ్తో ఉండే కౌల్ అయితే వస్తుంది. చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది అనమాట.
ఫ్రెండ్స్ ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి బటన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇది చూసుకుంటే పాసింగ్ బటన్ అనమాట, అంటే హై బీమ్ లో బీమ్ పాసింగ్ చేంజ్ చేయడానికి అయితే ఇది పనిచేస్తుంది. సో ఇది చూసుకుంటే హై బీమ్ లో బీమ్ స్విచ్చర్ అనమాట, అంటే హై బీమ్ లో బీమ్ చేంజ్ చేయడానికి అయితే మనకి ఇది పనిచేస్తుంది. అంటే హై బీమ్ లైట్ని లో బీమ్ లైట్ని చేంజ్ చేయడానికి ఈ బటన్ యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి పాసింగ్ ఇవ్వడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఇంకా కింద చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బటన్ అయితే ఉంటుంది, అంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఇవ్వడానికి ఈ బటన్ పనిచేస్తుంది. ఇంకా కింద చూసుకుంటే హార్న్ స్విచ్ ఉంటుంది. సో ఇలాంటి బటన్స్ అయితే మనకు ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్కి అయితే కనిపిస్తాయి. రైట్ సైడ్లో చూసుకుంటే మనకు 2 బటన్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి I3S బటన్, సో ఇది ఇంటిగ్రేటెడ్ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అంటారు. ఈ కింద చూసుకుంటే వెహికల్ని సెల్ఫ్ స్టార్ట్ మెథడ్లో స్టార్ట్ చేయడానికి అయితే ఈ బటన్ అయితే పనిచేస్తుంది. సో దీనిలో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ బటన్, రెండోది వచ్చేసి ఈ రైట్ సైడ్లో కిక్ రాడ్ ఉంటుంది. కిక్ రాడ్ యూజ్ చేసి కూడా వెహికల్ అయితే స్టార్ట్ చేయవచ్చు అనమాట. సో ఇలాంటి 2 స్టార్టింగ్ మెథడ్స్ అయితే వెహికల్లో ఉంటాయి. సో ఈ మిడిల్లో చూసుకుంటే ఈ హ్యాండిల్ బార్కి ఈ హీరో లోగో అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి బార్ షేప్లో ఉండే హ్యాండిల్ బార్ అయితే కనిపిస్తుంది అనమాట. సో దీనికి అప్పర్ సైడ్లో చూసుకుంటే మెయిన్ ఇగ్నిషన్ అయితే ఉంటుంది. సో దీనిలో కీ ఇన్సర్ట్ చేసి వెహికల్ని ఆన్ చేయడం లేదంటే లాక్ చేయడం ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇంకా మనం ముందు చూసుకుంటే మెయిన్ డిజిటల్ మీటర్ అయితే కనిపిస్తుంది. సో దీనిలో చూసుకుంటే స్పీడోమీటర్, ఓడోమీటర్, రియల్ టైమ్ మైలేజ్, లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్, ఇలా చాలా ఇండికేటర్స్ అయితే కనిపిస్తాయి. క్లాక్ కూడా కనిపిస్తుంది. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా డిజిటల్ మీటర్లో అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ పైన చూసుకుంటే ఈ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ని అయితే మనకు ఇది డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ హై బీమ్ లో బీమ్ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంజన్ మాల్ ఫంక్షన్ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ వచ్చేసి I3S బటన్ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ వచ్చేసి గేర్ పొజిషన్ ఇండికేటర్ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఫ్యూయల్ ఇండికేటర్ అయితే డిస్ప్లే చేస్తుంది. సో ఇలాంటి ఇండికేటర్స్ అని కూడా ఈ డిజిటల్ మీటర్లో అయితే కనిపిస్తాయి అనమాట. ఫ్రెండ్స్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన చూసినట్టు మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ వచ్చేసి ఏరో షేప్లో ఉండే ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ని అయితే చూడొచ్చు. సో ఇలాంటి ఈ డిజైన్లో ఉండే ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఇంజన్ గురించి చూసుకుంటే మనకి ఇంజన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది, అంటే చూడడానికి ఇంజన్ అనేది ఎలా ఉంటుంది. సో ఇది చూసుకుంటే ఎయిర్ కూల్డ్ ఇంజన్, 4 స్ట్రోక్ ఇంజన్. అదేవిధంగా దీని పవర్ చూసుకుంటే ఇది 7500 RPM వద్ద 8 kW పవర్ని అయితే ఇంజన్ రిలీజ్ చేస్తుంది. సో దీని టార్క్ చూసుకుంటే 6000 RPM వద్ద 10.6 Nm టార్క్ను అయితే ఈ ఇంజన్ అయితే రిలీజ్ చేస్తుందన్నమాట. సో దీనిలో బోర్ చూసుకుంటే 52.4 mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ చూసుకుంటే 57.8 mm స్ట్రోక్ అయితే ఉంటుందన్నమాట. సో దీనిలో ఫ్యూయల్ సిస్టమ్ వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అని పిలుస్తారన్నమాట. అంటే దీంట్లో ఆల్రెడీ ప్రోగ్రామ్ చేయబడ్డ ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఫ్యూయల్ అనేది ఇంజన్లోకి ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్గా పంప్ అవుతుంది. ఎలాంటి కార్బోరేటర్స్ అయితే ఉండవు అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో చాసీస్ చూసుకుంటే ఈ చాసీస్ అనేది మనకి ఎలా కనిపిస్తుంది. సో ఇలాంటి ఈ ఫ్రేమ్ డిజైన్ అయితే చూడొచ్చు. సో దీన్ని డైమండ్ టైప్ ఫ్రేమ్ అని అయితే పిలుస్తారు. సో దీనిలో క్లచ్ సిస్టమ్ చూసుకుంటే మల్టిపుల్ వెట్ క్లచ్ ప్లేట్స్ అనేవి ఉంటాయి. సో దీనిలో గేర్ రాడ్ చూసుకుంటే ఇలాంటి గేర్ రాడ్ డిజైన్ అయితే ఉంటుంది, అంటే గేర్స్ 5 గేర్స్ ఉంటాయి. సో ఈ గేర్ రాడ్ డిజైన్ అనేది మనకి ఇలా అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే దీని లెంత్ వచ్చేసి అంటే ఈ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు దీని లెంత్ చూసుకుంటే ఇది 2051 mm లెంత్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ విడ్త్ చూసుకుంటే హ్యాండిల్ బార్ ఎండ్ నుండి హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీని విడ్త్ వచ్చేసి 720 mm విడ్త్ అయితే ఉంటుందన్నమాట. సో డిస్క్ వేరియంట్ చూసుకుంటే ఇది 742 mm విడ్త్ అయితే ఉంటుంది. ప్రజెంట్ మనం చూస్తున్న వేరియంట్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ వేరియంట్ కాబట్టి సో దీని విడ్త్ 720 mm ఈ విడ్త్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ హైట్ చూసుకుంటే ఈ బాటమ్ నుండి అప్ టు మిర్రర్స్ వరకు, ఇది న్యూ వెహికల్ కాబట్టి ఇంకా మిర్రర్స్ అయితే ఫిట్ చేయలేదు, బట్ ఈ అప్ టు మిర్రర్స్ వరకు దీన్ని మెజర్ చేస్తారు హైట్ అనేది. సో దీని హైట్ వచ్చేసి 1074 mm హైట్ అయితే ఇస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు గ్యాప్ని వీల్ బేస్ అని అయితే పిలుస్తారు. సో దీనిలో వీల్ బేస్ వచ్చేసి 1273 mm వీల్ బేస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి వీల్ బేస్ అయితే చూడొచ్చు. సో వీల్ బేస్ ఎక్కువ ఉండడం వల్ల రోడ్ గ్రిప్ ఎక్కువగా ఉంటుంది. సో దీనిలో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇది వచ్చేసి 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది, అంటే ఇంజన్ నుంచి కిందికి ఈ పార్ట్ని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పిలుస్తారు. ఇది 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే ఫ్యూయల్ ట్యాంక్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో దీన్ని కెపాసిటీ వచ్చేసి 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట. అంటే మనం ఈ ట్యాంక్ ఫుల్ చేయాలనుకుంటే 10 లీటర్స్ ఫ్యూయల్ అయితే దీంట్లో నింపాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ వెయిట్ చూసుకుంటే దీంట్లో 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి డ్రమ్ బ్రేక్ వేరియంట్, రెండో వచ్చేసి డిస్క్ బ్రేక్ వేరియంట్ అనమాట. సో దీనిలో డ్రమ్ బ్రేక్ వేరియంట్ వెయిట్ చూసుకుంటే 122 kgs ఉంటుంది. డిస్క్ బ్రేక్ వచ్చేసి 123 kgs అయితే వెయిట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో వీల్స్ అండ్ టైర్స్ గురించి చూసుకుంటే దీంట్లో వీల్స్ వచ్చేసి మనకి ఇలా అలాయ్ వీల్స్ అయితే కనిపిస్తాయి. సో ఇలా ఈ అలాయ్ వీల్ డిజైన్ అయితే చూడవచ్చు. సో దీనిలో ఈ వీల్స్ సైజ్ చూసుకుంటే 18 inches వీల్ సైజు ఫ్రంట్ వీల్ ఉంటుంది. ఈ టైర్ చూసుకుంటే 80/100 సైజులో టైర్ ఉంటుంది. సో ఇలాంటి టైర్ అయితే చూడవచ్చు. సో దీంట్లో ఇచ్చిన టైర్స్ ట్యూబ్లెస్ టైర్స్ అనమాట, అంటే ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ రేర్లో వీల్ చూసుకుంటే రేర్లో కూడా అలాయ్ వీల్ అయితే ఉంటుంది. సో ఈ టైర్ చూసుకుంటే ఇది వచ్చేసి 100/80 సైజులో టైర్ ఉంటుంది. వీల్ సైజ్ వచ్చేసి 18 inches ఉంటుంది, బట్ టైర్ సైజు ఫ్రంట్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం పెద్ద టైర్ ఇస్తారు. ఇది 100/80 సైజులో ఉంటుంది అనమాట టైర్ సైజ్ వచ్చేసి.
ఫ్రెండ్స్ ఈ వెహికల్లో బ్రేక్స్ చూసుకుంటే ఇది వచ్చేసి డ్రమ్ బ్రేక్ వేరియంట్ అనమాట. ప్రజెంట్ చూస్తున్న వెహికల్ వచ్చేసి సో దీనిలో ఇంకో డిస్క్ బ్రేక్ వేరియంట్ కూడా ఉంటుంది. సో దీనిలో డ్రమ్ బ్రేక్ ఉన్నప్పుడు దీని సైజ్ చూసుకుంటే ఇది 130 mm డయామీటర్లో ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే ఫ్రంట్లో ఉంటుంది. ఒకవేళ ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఉన్నప్పుడు దాని సైజ్ చూసుకుంటే 240 mm డయామీటర్లో డిస్క్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే రేర్లో డ్రమ్ బ్రేక్ ఉంటుంది, డిస్క్ బ్రేక్ రాదు. ఇది వచ్చేసి 130 mm డయామీటర్లో ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి సస్పెన్షన్ డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్రంట్లో 2 సైడ్స్లో 2 సస్పెన్షన్స్ టెలిస్కోప్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలాంటి సస్పెన్షన్ చూడొచ్చు. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే రేర్లో 5 స్టెప్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ 5 స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఈ స్టెప్స్ని బట్టి మనం సీట్ హైట్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో దీన్ని 5 స్టెప్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వ్స్ అని కూడా పిలుస్తారు. సో ఇలాంటి సస్పెన్షన్స్ అయితే రేర్లో చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ గ్లామర్ 125లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాము, కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ని అయితే డిస్కస్ చేసుకోలేదు. సో దీని ప్రైస్ చూసుకుంటే దీనిలో 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి డ్రమ్ బ్రేక్ వేరియంట్, రెండో వచ్చేసి డిస్క్ బ్రేక్ వేరియంట్ అనమాట. సో దీనిలో డ్రమ్ బ్రేక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకుంటే నేనున్న లొకేషన్లో 81,000 చేంజ్ అయితే ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఉంది. దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే డ్రమ్ బ్రేక్ వేరియంట్ది ఇది 1,10,000 చేంజ్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుందన్నమాట. అంటే ఆన్ రోడ్ ప్రైస్ అంటే కస్టమర్కి వెహికల్ ఇచ్చే ప్రైస్ అనమాట. సో దీనిలో డిస్క్ బ్రేక్ ప్రైస్ చూసుకుంటే ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసి 84,000 వరకు అయితే ఎక్స్-షోరూమ్ ప్రైస్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఒకవేళ దీని డిస్క్ బ్రేక్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే అంటే కస్టమర్కి ఇచ్చే ప్రైస్ చూసుకుంటే అది వచ్చేసి 1,14,000 చేంజ్ అయితే డిస్క్ బ్రేక్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. సో దీని మైలేజ్ చూసుకుంటే ఇది వచ్చేసి 125 cc కెపాసిటీ ఇంజన్తో వస్తుంది కాబట్టి మైలేజ్ అప్ టు 60 నుంచి 65 kmpl వరకు అయితే మైలేజ్ని ఆఫర్ చేస్తుంది. సో కంపెనీ క్లైమ్ చేసిన మైలేజ్ వచ్చేసి 60 kmpl మైలేజ్. బట్ మనం వే ఆఫ్ డ్రైవింగ్ని బట్టి, వెహికల్ కండిషన్ బట్టి, రోడ్ కండిషన్ బట్టి, మనం నడిపే పద్ధతిని బట్టి సో ఇవన్నీ కూడా మైలేజ్ పైన డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి సో మనం నడిపే పద్ధతిని బట్టి మైలేజ్ అయితే వస్తుంది. సో దీంట్లో మైలేజ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలాగా అయితే రావచ్చు అనమాట. అంటే 60 నుంచి 65 kmpl మైలేజ్ అయితే ఇది ఆఫర్ చేస్తుంది అనమాట. సో ఈ వీడియో వచ్చేసి నేను మంచిర్యాలలో ఉన్న హీరో షోరూమ్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో వెహికల్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు వెహికల్స్ కావాలనుకుంటే నేను షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి షోరూమ్ వాళ్ళని అయితే మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో మీరు నియర్ బై మంచిర్యాల ఉన్నట్టయితే డైరెక్ట్గా షోరూమ్కి వచ్చి అయితే మీరు విజిట్ చేయవచ్చు అనమాట. మీరు ఒకవేళ అదర్ లొకేషన్ నుంచి వీడియో చూస్తున్నట్టయితే మీ నియర్ బై లొకేషన్లో అయితే మీరు ఎంక్వైరీస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది ఈ గ్లామర్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.